బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో కిడ్నాప్ కి గురైన నాచారంకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం క్లేవ్లాండ్ పట్టణంలో ఒక సరస్సులో అబ్దుల్ మృతదేహం లభ్యమైందని అమెరికా పోలీసులు తెలిపారు. నడుముకి పాస్పోర్ట్, మొబైల్ ఫోన్, కొన్ని పత్రాలు కట్టి ఉండడంతో అబ్దుల్ మృతదేహంగా గుర్తించి సోమవారం సాయంత్రం మాకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. పూర్తి వివరాలు పోస్ట్ మార్టం చేసిన తర్వాత వివరిస్తామని పోలీసులు తెలిపారన్నారు. అబ్దుల్ మృతదేహాన్ని హైదరాబాద్కి తీసుకొస్తారా లేదా అక్కడే ఖననం చేసే విషయాన్ని త్వరలో తెలుపుతామని తెలిపారు. మార్చి 7న అదృశ్యమైన అబ్దుల్ మొహమ్మద్ కిడ్నాప్కు గురైన విషయం తెలిసిందే. అబ్దుల్ మొహమ్మద్ను కిడ్నాపర్లు హత్య చేసి చెరువులో పడేశారా లేదా ఎలా చనిపోయాడని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అమెరికాలో కిడ్నాప్కు గురైన నాచారంకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం క్లేవ్లాండ్ పట్టణంలో ఒక సరస్సులో అబ్దుల్ మృతదేహం లభ్యమైందని అమెరికా పోలీసులు తెలిపారు. నడుముకి పాస్పోర్ట్, మొబైల్ ఫోన్, కొన్ని పత్రాలు కట్టి ఉండడంతో అబ్దుల్ మృతదేహంగా గుర్తించి సోమవారం సాయంత్రం మాకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. పూర్తి వివరాలు పోస్ట్ మార్టం చేసిన తర్వాత వివరిస్తామని పోలీసులు తెలిపారన్నారు. అబ్దుల్ మృతదేహాన్ని హైదరాబాద్కి తీసుకొస్తారా లేదా అక్కడే ఖననం చేసే విషయాన్ని త్వరలో తెలుపుతామని తెలిపారు. మార్చి 7న అదృశ్యమైన అబ్దుల్ మొహమ్మద్ కిడ్నాప్కు గురైన విషయం తెలిసిందే. అబ్దుల్ మొహమ్మద్ను కిడ్నాపర్లు హత్య చేసి చెరువులో పడేశారా లేదా ఎలా చనిపోయాడని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.